క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తను తాను అర్పణగా బలిగా అప్పగించుకున్నాడు. ఎందుకయ్యా అంటే మనము దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రగా ఉండడానికి దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు మన బ్రతుకులో అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా? మన జీవితాల్లో అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఒకసారి నువ్వు నేను పరిశీలించాలి. నువ్వు నేను ఒకసారి పరిశోధింపబడాలి. ఎందుకయ్యా అంటే యేసుక్రీస్తు రక్తములో కడగబడ్డాము, కానీ మనం ఇంకా ఆ సువాసన వెదజల్లుతున్న అనుభవాల్లోనికి రాలా, సువాసన వెదజల్లుతున్నటువంటి జీవితంలోనికి రాలా. కారణం ఏందయ్యా అంటే ఇంకా ఐగుప్తులో ఉన్నటువంటి వ్యసనాలు మనలో ఉన్నాయి. ఐగుప్తులో ఉన్నటువంటి పాప స్థితి, పాప ఇచ్చలు, పాపపు క్రియలు, సరసోక్తులు, వ్యభిచార తలంపులు, అవిధేయత, మత్సరము, దూషణ మాటలు, బూతులు, ఇవన్నీ కూడా మనలో ఇంకా స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి. యేసుప్రభు కడిగింది ఎందుకయ్యా అంటే వాటిని తీసివేయడానికి. వాటిని తీసివేసి మనలో ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు అలాంటి కార్యం చేశాడు. మన బ్రతుకులోనేమో యేసుప్రభుని నమ్మాం, కానీ ఇంకా మనం కడగబడలా. దేవుడు చెప్తున్నాడు, కడగబడాలని కోరుకుంటున్నాడు ఆయన. ప్రియ సహోదరి సహోదరులు, అర్థమవుతుందా? కడగబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. కడగబడినప్పుడు నీ బ్రతుకులో నువ్వు ప్రత్యేకపరచబడినప్పుడు, నువ్వు దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన పాత్రగా వాడబడుతున్నప్పుడు నీ బ్రతుకులో ఖచ్చితంగా, లేదా నీ జీవితంలో ఖచ్చితంగా సువాసన వెదజల్లాలి. సువాసన వెదజల్లబడకుండా నువ్వు ఎన్నడూ కూడా ప్రభు బిడ్డగా నువ్వు తీర్చబడలేవు. క్రీస్తు నిన్ను కడిగిన తర్వాత నువ్వు ఒక పాత్ర, ఒక శ్రేష్టమైన పాత్రగా ప్రభు కొరకు నువ్వు వాడబడుతూ ఉండాలి. ఈ దినాలు అలాంటివి మనకు కనిపించట్లేదు. పేరుకు క్రైస్తవులంగా, పేరుకు బాప్తిస్మం పొందినట్లుగా, పేరుకు ఏదో విశ్వాసులంగా ఉన్నట్టుగా బ్రతుకుతున్నాం. ఇది విశ్వాసులకు తగదని ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అయితే ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన నీ బ్రతుకులో మొట్టమొదటిగా నీ జీవితంలో సువాసనలు వెదజల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవదిగా, ప్రభువుని నమ్ముకున్న తర్వాత నీవు దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన పాత్రగా ఏర్పడి దేవుని సేవ చేసే వ్యక్తివిగా మారాల. దేవుని సేవ చేసే వ్యక్తివిగా నువ్వు మారాల. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రికలో, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయంలో ఏముందో చదువుదాం రండి. ఒక మాట, 14-15 వచనములు. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులకు అర్థమవుతుందా? ఇక్కడ దేవుని యొక్క సముఖములో రక్షింపబడినటువంటి బిడ్డంట మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన కనుపరుచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగిస్తున్న దేవునికి స్తోత్రం. అంటే వీరు చేస్తున్నటువంటి పరిచర్యలో, వారి సేవా జీవితంలో దేవుడు వారిని విజయోత్సవంతో ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. విజయోత్సవం అంటే అర్థమైందయ్యా అంటే శత్రువుల ఎదుట ఘనపరచటం, శత్రువుల ఎదుట దేవుడు వారిని మహిమపరచటం. ఎవరికి దేవుడు మహిమనిస్తాడయ్యా, ఘనతిస్తాడయ్యా అంటే దేవుని యొక్క రక్తములో కడగబడి పాత వాటిని పాతిపెట్టి ప్రభు కొరకు నమ్మకంగా, ప్రభు కొరకు యథార్థంగా దేవుని చిత్తము ఏదో ఎరిగి విశ్వాసంతో ముందుకు నడిచేవారి జీవితాలలో దేవుడు ఘనమైన కార్యాలు చేస్తూ విజయోత్సవముతో వారిని ఊరేగిస్తున్నాడంట.
ఇదేంటిదయ్యా అంటే వారి సేవా జీవితం. మొదటిదేమో జీవితంలో యేసుక్రీస్తును సొంత రక్షకునిగా నీవు అంగీకరించిన తర్వాత నీ బ్రతుకులో దేవుని యొక్క సంఘానికి వెళ్ళే విషయంలో, సమాజంలో నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకుంటూ ఉండాలి. రెండవది, దేవుడు పిలిచినప్పుడు దేవుని పనిలో నువ్వు ముందుకు సాగుతున్నప్పుడు నువ్వు చేసే ఏ చిన్నదైనా సరే పరిచర్య అది దేవునికి మహిమది తెచ్చేటట్లుగా, మహిమ పరిచేటట్లుగా, మహిమ ఘనతలు వచ్చేటట్లుగా నీ పరిచర్య ఉండాల. నీ జీవితం అలా కనపడాలి. హల్లెలూయా. నీ పరిస్థితులు అలా కనిపించాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ప్రతి స్థలములో దేవుని కొరకు పరిగెత్తుతున్న మమ్మలను దేవుడు విజయోత్సవముతో సేవలో ఆయన సువాసనలు వెదజల్లేటట్టుగా చేస్తున్నాడంట. అంటే వారు దేవుని నమ్ముకున్న తర్వాత దేవునికి వారు చేసే సేవను సువాసనగా దేవుడికి అప్పగిస్తున్నారు. చేసే సేవ, రక్షించబడిన నీవు జీవితంలో సువాసనను కనపరచడమే కాకుండా నువ్వు చేసే పనిలో కూడా దేవునికి సువాసనను వెదజల్లే వ్యక్తివిగా ఉండాలి. మూడవదిగా అంటున్నాడు, నీవు ప్రార్థించే, నువ్వు స్తుతించే ఆరాధనలో కూడా దేవునికి సువాసనలు రావాలా. చదవండి ఒక మాట, ఆదికాండ గ్రంథంలో 8వ అధ్యాయము, ఆదికాండము 8వ అధ్యాయం ఆదికాండం 8వ అధ్యాయము 20-21వ వచనాన్ని చదువుదాం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిట్లో, పవిత్ర పక్షులన్నిట్లో కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రానించి, ఇక మీదట నరులను బట్టి నేను భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయపు ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్త జీవులను సంహరింపను. మనం చేసే ఆరాధనలో రావలసిన కీడంతా కూడా తప్పింపబడుతుంది. దేవుని నమ్ముకున్న నీవు జీవితంలో దేవుని కొరకు సువాసనను వెదజల్లుతూ ఉండాలి. రెండవది, నువ్వు చేసే సేవలో దేవునికి సువాసనను వెదజల్లుతూ ఉండాలి. మూడవది, నువ్వు ఆరాధించే ఆరాధనలో దేవునికి సువాసనలు వెదజల్లుతూ ఉండాలి. ఉందా ఈ రోజుల్లో అలాంటి పరిస్థితి? దేవుని కొరకు నువ్వు సువాసనలు వెదజల్లే వ్యక్తివేనా? దేవుని కొరకు నువ్వు పరిచర్యలో బహుబలంగా పనిచేసే వ్యక్తివేనా? ఒక్కసారి ఆలోచన చేయి. నీ విశ్వాస జీవితంలో నీవు ఆత్మపూర్ణుడివై బ్రతకాలి. నువ్వు ఏదో దేవుని నమ్ముకున్నాము, దేవుని సన్నిధికి వస్తున్నాము, దేవుని సన్నిధిలోకి వెళ్తున్నాము, ప్రార్థిస్తున్నాము, ప్రార్థనా పరులుగా ఉన్నాము అంటే కాదు. కానీ మన ఆత్మీయ జీవితం కూడా సరిగా ఉందో లేదో చూసుకోవాలి. ఈరోజు చాలామంది మనం చూస్తూ ఉన్నప్పుడు ఏదో దేవుని కోసం, ఏదో దేవుని యొక్క కార్యాల కోసమే దేవుని వెంబడిస్తున్నట్టుగా కనిపిస్తున్నాం ఈ దినాల్లో. దేవుని కోసం, దేవుని కార్యాల కోసం ఏదో మనం వెంబడించే వారంగా ఉండకూడదు. దేవుని రక్తములో కడగబడిన మనం ప్రత్యేకించబడినటువంటి వారం. చనిపోయే వరకు నువ్వు ఎలా రక్షించబడ్డావో, ఎలా దేవుని కొరకు నిలబడ్డావో, ఎలా దేవుడు కార్యాలు చేస్తున్నాడో, అసలు నేను ఎలా రక్షణలోకి వచ్చానో, అసలు దేవుని కోసం నేను ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి అని నీ బ్రతుకులో, నీ జీవితంలో ఒక సత్య సాక్షివై నువ్వు బ్రతకాల. లోకములో ఉన్నవారులాగా ఎటు గాలి కొడితే అటు పరిగెత్తటం, ఎటు కార్యాలు జరుగుతుంటే పరిగెత్తటం, అది క్రైస్తవుల లక్షణాలు కానే కాదు. మన విశ్వాసం ఏందయ్యా అంటే క్రీస్తే. మన విశ్వాసం క్రీస్తులో మనం ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా దేవాది దేవుడు నీలో ఉంటే కార్యాలు జరుగుతాయి. కానీ ఎదుటి వారిలో ఉండి కార్యాలు చేస్తే
అది కరెక్ట్ కాదు. యేసుప్రభు వారు ఎప్పుడైనా సరే ప్రజలను స్వస్థపరిచినప్పుడు నీవు విశ్వాసిగా విశ్వాసం కలిగి నీవు వెంబడించు అన్నాడు. వెంబడించు అన్నాడా, వదిలిపెట్టు అన్నాడా? నువ్వు వెళ్ళి సువార్త చెప్పు, నీకు దేవుడు ఏ కార్యాలు చేశాడో చెప్పు. మనమేమో తిని పనుకోవడం తప్ప రెండో పని మనకు ఉండదు. మనం చేసే పని ఏంటిది? మనం చేసే పని ఓన్లీ తిని పనుకోవడమే. ప్రార్థన అది నాకు చెప్పొద్దు, వాక్యం చదివావా నాకు చెప్పొద్దు, ఆరాధన చేసావా నాకు చెప్పొద్దు, సహవాసంలో ఉన్నావా నాకు చెప్పొద్దు. మరి ఏం చెప్పాలి? తిని పనుకోమని చెప్పాలి. క్రైస్తవుడా, నీ ఆత్మీయ జీవితం సరిగా ఉందో లేదో నువ్వు ఒక్కసారి చెక్ చేసుకోవాలి. నీ ఆత్మీయ జీవితం చల్లారిపోతున్నట్లయితే నువ్వు కూలిపోతావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఓడిపోతావు. ఎందుకో తెలుసా? ఇవాళ రోజుల్లో ఎన్ని మేలులు, ఎంత ఇతరులకు మనం సహాయపడ్డా, ఎంత మేలు చేసినా చిటికలో మర్చిపోతాం. కానీ ఎన్ని మర్చినా ఏం చేసినా క్రైస్తవులంగా, దేవుని పిల్లలంగా మనం చేయాల్సిన బాధ్యత ప్రకారంగా మనం ఇతరులకు మేలే చేయాలి తప్ప ఎన్నడూ ఎవరికి కీడు తలపెట్టకూడదు. చాలామంది ఈ దినాల్లో గుండెను కోసేటట్లుగా మాటలు గాయపరుస్తూ, విమర్శిస్తూ, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. దేవుడు వారి మనస్సాక్షిని గద్దిస్తాడో గద్దించడో మనకైతే తెలియదు. కానీ నువ్వు మేలు పొందినప్పుడు బతికినంత కాలం నువ్వు గుర్తుపెట్టుకోవాలా. ఎన్నడూ కూడా విమర్శించడానికి నువ్వు తావు ఇవ్వడానికి వీల్లేదు. ఎందుకు అనంటే నీ జీవితంలో సువాసనలు వెదజల్లబడాలి అనంటే నువ్వు క్రీస్తు బిడ్డగా ఉంటున్నావో లేదో ఒక్కసారి నిన్ను నువ్వే పరిశీలించుకో. క్రీస్తు బిడ్డగా ఉన్నామా? మనం క్రీస్తు బిడ్డగా జీవిస్తున్నామా? మేలు పొంది, దేవుని సహాయం పొంది, దేవుని ప్రేమను పొంది, దేవుని దగ్గర ఆత్మీయంగా ఎదుగుతూ మనం ఈరోజు ఒక్కసారిగా కుప్పగూలిపోతే సాతానుడు మన జీవితాల్లో జరిగిన ఆ సిచ్యువేషన్ బట్టి దేవుణ్ణి చూసి నవ్వుతాడు. చూసావా, వీళ్ళు నిన్ను వెంబడించట్లా. ఆనాడు యోబు జీవితంలో యోబును సాతాను ఆవరించి పాడు చేయాలనుకున్నప్పుడు యోబుకు శక్తి సరిపోలా. అలాంటి సందర్భంలో యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు, లేదా యెహోవా దేవునితో మాట్లాడుతున్నాడు. వాడు ఎందుకు నిన్ను స్తుతిస్తున్నాడు? నువ్వు వాడు కలిగిన దానికి చుట్టూ నువ్వు కంచి వేసావు కాబట్టి వాడు నిన్ను గనపరుస్తున్నాడు. ఒక్కసారి వాడిని నా చేతికి అప్పగించి చూడు, వాడిని నీ ముఖం మీద దూషించి నిన్ను తిట్టకపోతే మళ్ళీ నా పేరు మార్చుకుంటా అని దేవునికి సవాల్ చేశాడు. ప్రభు అన్నాడు, యోబు సంగతి నీకు తెలియదు సాతానా, అతడు యథార్థవర్తనుడు, చెడుతనమును విసర్జించినవాడు. బైబిల్ ఒకసారి చదవండి, యోబు గ్రంథం. భూమి మీద అలాంటి వాడే లేడు అని దేవుని దగ్గర నుంచి యోబు సాక్ష్యం పొందాడు. చదవండి ఆ మాట. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతువా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు అని అడుగగా అపవాది అంటున్నాడు ఇప్పుడు, యోబు ఓరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయనా? నీవు అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి గదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిని ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా, యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశము ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధిని బయలు వెళ్ళెను.
ఒక దినమున యోబు కుమార్తెలు తమ అన్న ఇంట భోజనము చేయొచ్చు ద్రాక్షపానము చేయుచుండగా ఒక దూత వచ్చి కుటుంబం ఇలా అయిపోయింది, ఎడ్లు ఇలా అయిపోయినాయి అని చెప్తూ ఉన్నారు. అంటే పరిస్థితి మనం బాగా అర్థం చేసుకోవాలి. అన్నీ బాగున్నప్పుడు దేవుణ్ణి స్తుతించటం కాదు, నువ్వు కృంగిపోయినప్పుడు, సాతాను చేత శోధింపబడుచున్నప్పుడు, ఆపదల్లోకి వెళ్తున్నప్పుడు, అపాయాల్లోకి వెళ్తున్నప్పుడు, నువ్వు పరిస్థితులు తారుమారైపోతున్నప్పుడు దేవుని మీద నిలబడాలా. మనం ఎలాంటి వాళ్ళని తెలుసా? గాలికి చెదరగొట్టు పొట్టువలే మనం చెదరగొట్టబడుతూ ఉంటాం. ఎలాంటి వారం మనం? ఎలాంటి వారం? గాలికి చెదరగొట్టే పొట్టువలే మనం ఉన్నాం. ఎటు పడితే అటు తిరుగుతూ, ఎట్లా పడితే అలా జీవిస్తూ, దేవుని కార్యాలు ఊరికే జరగవు. స్థిరమైన పునాది మీద నువ్వు కట్టబడుతున్న అనుభవంలో ఉండాలి. ఉందా స్థిరమైన పునాది? స్థిరమైన పునాది ఉందా? ఏం చేస్తామంటే, ఒక చోట ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, వేరే చోటకు పరిగెడుకుంటూ వెళ్ళిపోతాం. మళ్ళీ అక్కడ ప్రాబ్లం వచ్చిందంటే ఇంకో చోట అంటే ఒక స్థిరం అనేది ఉండదు. ఆత్మీయుడు ఎప్పుడు కూడా స్థిరమైన పునాది మీద కట్టబడుతూ ఉండాలి. ఇది ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన సత్యం. స్థిరమైన పునాది క్రీస్తే, మనుషులు కాదు. స్థిరమైన పునాది ఎవరు? క్రీస్తే. నీ విశ్వాసం గొప్పదైతే నీ ప్రార్థన నీకు విజయాన్ని ఇస్తుంది. నీ ప్రార్థనలో బలం లేకపోతే ఎంతమంది ప్రార్థించినా విడుదల రాదు. మనం ఎలాంటి వాళ్ళమయ్యా అంటే, దేవుడు కొద్దిగా స్వస్థత ఇవ్వగానే మళ్ళా యథారీతే పాత చింతకాయ పచ్చడిలాగే మళ్ళా మనం మన ఆత్మీయ జీవితాన్ని వదిలిపెట్టేసి ఇష్టం వచ్చినట్లుగా. ముందు బాగానే ఉంటుంది మన తీర్మానం, చచ్చే వరకు దేవునితో ఉండాలా, చచ్చే వరకు అబ్బో మేము దేవునితోటే ఉంటాం, దేవుణ్ణి వదిలిపెట్టాం, ఈ సంఘాన్ని వదిలిపెట్టాం. అసలు ఆ విశ్వాసం వేర్లే, మాది చెప్పేది కాదు, చెప్పటం కాదు, అది క్రియల్లో కూడా చూపించే విశ్వాసం మనలో ఉండాల. ఈరోజు క్రైస్తవుడా, నీ జీవితంలో నువ్వు అడుగంటిపోయిన స్థితిలో, ఎవరు ఆదరించని పరిస్థితుల్లో, ఎవరు నీకు ఓదార్పునివ్వని పరిస్థితుల్లో, ఎవరు తోడు లేని పరిస్థితుల్లో ఎవరైతే నిన్ను ఆదరించారో ఆ వ్యక్తులను మాత్రం ఎన్నడూ మర్చిపోమాకు. అది నిజమైన విశ్వాసి లక్షణాలై. నిజమైన విశ్వాసి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాడు, ఆత్మీయుల్ని ఎన్నడూ మర్చిపోడు. వారి ఆపదల్లో, వారి కష్టాల్లో, వాళ్ళ శ్రమల్లో ఎవరు వాళ్ళకు తోడై ఉన్నారు, ఎవరు వాళ్ళని ఆదరించారు, ఆ ప్రేమను ఎన్నడూ మర్చిపోరు. వీళ్ళుంటారు కొంతమంది కృతజ్ఞత లేనివారు, వాళ్ళు మర్చిపోతారండి. మనం కృతజ్ఞత లేనివారం కాదు కదా. దేవుని ప్రేమ నిజంగా నీలో ఉంటే, క్రీస్తు రక్తములో నిజముగా నువ్వు కడగబడితే, నువ్వు నిజమైన ఆత్మీయుడు అయితే, ప్రార్థనాపరుడు అయితే, నువ్వు ఎన్నడూ కూడా నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టకూడదు. బ్లెస్సింగ్స్ కోసం ఓడిపోతున్నారండి ఈ దినాల్లో జనాలు. యేసుప్రభు ఎక్కడైనా నీకు దేవుడు నన్ను నమ్ముకుంటే నీకు ధనమిస్తానన్నాడా? యేసుప్రభు ఎక్కడ కూడా నువ్వు నన్ను నమ్మితే నీకు అది ఇస్తా ఇది ఇస్తా అన్నాడా? బైబిల్లో ఒక మాట అన్నాడు, నా నిమిత్తం అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, భూములనైనను, పొలములనైనను విడిచిపెట్టినవాడు ఇహమందు 100 ఫలము, రాబోవు లోకమందు నిత్య జీవము ఇస్తానన్నాడు. అంటే ముందు నువ్వు విడిచిపెట్టాలి. విడిచిపెట్టకుండా వాటిని అట్నే పట్టుకొని దేవుడు నా కార్యాలు చేయాలంటే ఎన్నడూ దేవుడు చేయడు. నీ జీవితంలో సువాసన వెదజల్లుతున్నావా? నీ ప్రార్థన జీవితం కానీ, నీ సాక్ష్య జీవితం కానీ, నీ భక్తి జీవితం కానీ. మనుషులు మాయోపాయముల చేత కొట్టబడుచు ఉన్నారు దినాల్లో. ఏమండి, యోబును ఎంతగా సాతాను శోధించాడు తెలుసా? ఒకళ్ళు అడుగుతారు, నీ దగ్గరే శక్తి ఉంటే, నీ దగ్గరే పవర్ ఉంటే అంటే, పవర్ నా దగ్గర లేదు, నువ్వెంతో నేనంతా. పవరు దేవుని దగ్గర నుంచి రావాలి. హల్లెలూయా. స్వస్థత దేవుడు ఇవ్వాలి, మనుషుడు ఎవడో స్వస్థత ఇవ్వడు. విడుదలిచ్చేది సృష్టికర్త. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా.
స్వస్థత అనేది దేవుని దగ్గర నుంచి వస్తుందా, మనిషి దగ్గర నుంచి వస్తుందా? ఒక మాట విశ్వాస జీవితంలో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. స్వస్థత దేవునిదా, మనిషిదా? విడుదల అనేది దేవుని దగ్గర నుంచి రావాలా, మనిషి దగ్గర నుంచి రావాలా? మేము దేవునికి మనుషులను సమాధానపరిచేవారమే కానీ నీకు స్వస్థతలు ఇచ్చి నిన్ను బాగు చేసే శక్తులు మా దగ్గర ఉండవు. నా దగ్గరే కాదు, ఏ దైవజనుడి దగ్గర ఉండదు. ఖాళీ ప్రార్థన చేయటమే. దేవుడు కార్యం చేయాలి, కార్యం చేస్తాడు. తర్వాత మనలో అలాంటి విశ్వాసం కలగాలి, ప్రార్థన చేయాలన్న తపన కలగాలి, బైబిల్ చదవాలన్న తపన కలగాలి, దేవుణ్ణి వెంబడించాలన్న ఆశ రావాలి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అలా కార్యాలు చేసుకుంటూ వెళ్తాడు. మరి స్వస్థత మీ దగ్గర పవర్ లేకపోతే ఎందుకండి మీకు ఈ తిప్పలన్నీ అని చెప్పేసి అని కొంతమంది అనుకోవచ్చు. దేవుడు మమ్మల్ని లోకంలో నుంచి పిలిచి అపవాదిని ఎదిరించగలిగే సామర్థ్యాన్ని ఇచ్చాడు. అపవాదిని ఎదిరించి నిలబడి ఆ భక్తుల కోసం దేవుని దగ్గర మొర్రపెట్టడమే సేవకుని యొక్క లక్ష్యం. ఆ సేవకుడు ఆ యొక్క దేవుని ఎదుట ఈ పిల్లలను పెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అక్కడ స్వస్థత ఇవ్వాలి. బైబిల్లో ఎక్కడైనా వారు ప్రార్థన చేసినట్టు ఉంది కానీ వాళ్ళందరికీ వాళ్ళే దేశకొచ్చి భూమి మీద పెట్టేసినట్టు లేదు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు ఇది అర్థం చేసుకోవాలి. నీలో క్రమం లేకుండా, నీలో భక్తి జీవితం లేకుండా, ఇంకా పాత వాటిని విడిచిపెట్టకుండా దేవుడు నాకు ఏ కార్యాలు చేయలేదంటే దేవుడు ఇప్పుడే కాదు ఇంకెన్నటికీ కూడా చేయడు. ఎప్పుడు దేవుడు చేస్తాడు అంటే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఆయన ఉండుటకు తాను అప్పగించుకున్నాడు. కాబట్టి అలాగుననే మనము దేవుడు చేసిన త్యాగములో కొంత త్యాగమైనా మనం చేయాలి. ఏం చేయాలి? లోక పాపములు చంపివేయాలి, అపవిత్రతను చంపివేయాలి, ఈ లోక సంబంధమైన వ్యసనాలు చంపేయాలి, ఈ లోక సంబంధమైన అలవాట్లు చంపేయాలి, ఈ మందితో తిరిగే సహవాసాలు చంపేయాల. అలాంటివి ఉన్నాయా? ఈ త్యాగాలు ఏమి చెయ్యంగానే దేవుని కార్యాలు మాత్రం చేయాలి. ఎలా చేస్తాం? మనం చెయ్యం. మనకెందుకంటే మనకు అలాంటి ఆ కోరిక అనేది మనలో ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. మనం చంపుకోవలసినటువంటి వాటిని చంపుకోకుండా వాటిని నిత్యము మనలో జీవించేటట్లుగా చేసుకుంటాం. దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో సువాసన వెదజల్లే వ్యక్తిగా నువ్వు ఉండాలి. సెకండ్, నీ సేవలో అంటే నువ్వు చేసే ప్రతి సువార్తలో నువ్వు దేవునికి సువాసన వెదజల్లే వ్యక్తిగా ఉంటే దేవుడు నిన్ను ప్రతి స్థలములో విజయోత్సవముతో నిన్ను ఊరేగిస్తాడు. ప్రతి స్థలములో, ప్రతి సందర్భములో దేవుడు నిన్ను విజయోత్సవముతో ఊరేగిస్తాడు. విజయం రావాలి అంటే ముందు నీవు క్రమంగా ఉండాలి. క్రమం ఉండదండి మనకాడ కదా. పేరుకు క్రైస్తవులం, క్రమము లేని క్రైస్తవులం. కొంతమంది నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు, ప్రార్థన చేశారు కదా మళ్ళా ఎందుకు వస్తుంది? ఒకళ్ళుగా చాలామంది, ఏమండి జ్వరం వస్తే మళ్ళీ జ్వరం రాదా? హాస్పిటల్కి వెళ్తారు, సూదేపించుకొని వస్తారు, సూదేపించుకొని వచ్చి ఇంకా ఆ కాసేపు తగ్గిపోతుంది, మళ్ళీ సాయంత్రానికి జ్వరం రాదా? తలనొప్పి రాదా? కడుపుల నొప్పి రాదా? అది రాకుండా ఉండాలంటే మనం ఒళ్ళు కదలకూడదు. డాక్టర్ గారు చెప్పినవి కొద్దిగా పాటించాలా. అలాంటివి పాటించినప్పుడు మనలో మంచిగా ఆరోగ్యం ఉంటుంది. చెయ్యొద్దన్న పని చెయ్యకుండా ఉంటే దేవుడు కార్యాలు చేసుకుంటూ వెళ్తాడు. అట్లా కాదని చెప్పేసి అని జ్వరం రాగానే, ఇంటికి రాగానే బాగా పప్పుచారు, చేపల కూర వగైరా అన్నీ వేసి పెట్టేసి, డాక్టర్ గారు పిల్లోడికి సూదేపించాం కదా మళ్ళా జ్వరం వచ్చింది ఎందుకంటే అది మూర్ఖత్వం తప్ప ఇంకోటి అనబడదు. మనలో ఈ రోజుల్లో మూర్ఖత్వం ఉంది. మనం మార్పు చెందాల. దేవుడు స్వస్థత ఇస్తాడు. ఒక వారానికి ఇవ్వచ్చు, 10 రోజులకి ఇవ్వచ్చు. ఒక ఆమె అంటే దాదాపు 38, ఒక ఆయన 38 సంవత్సరాలుగా ఆ కోనేటి వాగు దగ్గర పడిపోయి ఉన్నాడు, బెతెస్దా కోనేరు దగ్గర. మరి అతని పరిస్థితి ఏంది?
ఉం? అతని పరిస్థితి ఏంది? కోనేటి వాగు దగ్గర పడిపోయిన అతని పరిస్థితి ఏంది? ఎన్ని సంవత్సరాలు అతను కోనేటి వాగు దగ్గర పడిపోయి ఉన్నాడు? ఎన్ని సంవత్సరాలు ఆయన కోనేటి వాగు దగ్గర ఉన్నాడు చెప్పండి? ఎన్నో సంవత్సరాలు, 38 సంవత్సరాలు. ఆదరించిన వాళ్ళు లేడు, ప్రేమించిన వాళ్ళు లేదు. దేవుడు విజయం ఇచ్చాడా లేదా? ఇచ్చాడా లేదా? దేవుడు విజయం ఇచ్చాడు. ఎప్పుడు? 38 సంవత్సరాల తర్వాత. మా జీవితం మారదా? నా బ్రతుకు మారదా అంటే మారుతుంది. ఒక శ్రమ మన బ్రతుకులోకి వచ్చింది అంటే ఆ శ్రమ నుంచి మనం తప్పింపబడడానికి దేవుడు కొన్ని షరతులు మనకిస్తాడు. ఆ షరతుల్లో మనం దేవుణ్ణి వెతకాల. కొన్ని పరిస్థితులు మన బ్రతుకుల్లో పెడతాడు. ఆ పరిస్థితుల నుంచి మనం దేవుణ్ణి వెతకాల. అలా వెతకకుండా మనం ఇంకా దేవుణ్ణి విమర్శించుకుంటా, దేవుణ్ణి దూషించుకుంటా మనం ఉంటే అది నిజమైన విశ్వాసుల లక్షణం కాదు. ప్రతి విషయంలో మనం ఏం చేయాలంటే దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం బ్రతకాల. తర్వాత అంటున్నాడు, మన ప్రార్థనలో కూడా సువాసనలు వెదజల్లుతూ ఉండాలి. కీర్తనల గ్రంథం 141వ కీర్తన 2వ వచనం. కీర్తనల గ్రంథం 141వ అధ్యాయము 2వ వచనం. 141 2వ వచనం. నా ప్రార్థన ధూపం వలె, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలె నీ దృష్టికి అంగీకారములగునుగాక. యెహోవా, నా నోటికి కావలి ఉండుము. హల్లెలూయా. ఏమంటున్నాడు భక్తుడు? నా ప్రార్థన ధూపము వలె, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలె నీ దృష్టికి అంగీకారములగునుగాక. అంటే ప్రార్థనలో కూడా ఏముండాలా? ప్రార్థనలో కూడా ఏముండాలంటే సువాసన. అది దేవుడు అంగీకరించేదై ఉండాల. ఉందా ప్రియ సహోదరి సహోదరులారి? దినాల్లో మన బ్రతుకులలో సువాసన వెదజల్లుతుందా? మన బ్రతుకులలో సువాసన వెదజల్లబడుతుందా? ఆలోచన చేయాలి. మనం ఇటు అటు కొట్టుమిట్లాడుతూ లోకానుసారమైన బ్రతుకుతూ ఎటు తిరిగినా కూడా కార్యాలు జరగవు. దేవుని మీద ఆధారపడదాం. దేవుని వైపు చూద్దాం. దేవుని తట్టు మనం చూడాలి. స్వస్థ అనేది ఈరోజు వస్తుంది, రేపు రాదు. మళ్ళా జ్వరం వస్తుంది, మళ్ళా బలహీనత వస్తుంది. లాజరుని దేవుడు సమాధి నుంచి లేపాడు. లాజరు చనిపోలేదా? లాజరు ఇంకా బతికే ఉన్నాడా? శరీర స్వస్థత వేరు, ఆత్మ స్వస్థత వేరు. ఆత్మీయ స్వస్థత వేరు. మనం ముందు పొందాల్సింది ఆత్మీయ స్వస్థత. అంటే ఆత్మలో ఎదుగుదల కావాలి, ఆత్మలో బలం పొందుకోవాలా, ఆత్మలో మనం వృద్ధి పొందాలా. అప్పుడు పొందినప్పుడు ఆటోమేటిక్గా సాతానుడు ఓడిపోతాడు. ఆమేన్ చెప్పండి ప్రతి ఒక్కరు. సాతాను ఓడిపోయేటట్లుగా మనం అట్టి ప్రార్థన మనం చేయాలి. ప్రార్థన జీవితంలో కూడా సువాసన వెదజల్లాల. తర్వాత మన సమర్పణ జీవితం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. 4వ అధ్యాయము 17వ వచనం. నేను ఈవిని ఆపేక్షించి ఇలాగ చెప్పుట్లేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని ఆపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపప్రదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. హల్లెలూయా. ఏమన్నాడు అక్కడ? నేను ఈవిని ఆపేక్షించి ఇలాగ చెప్పుట్లేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని ఆపేక్షిస్తున్నా. అంటే జీవితంలో ఎలా ఉందయ్యా అంటే, దేవుణ్ణి ఎప్పుడైతే మనం నమ్మడం ప్రారంభిస్తామో, దేవుని మీద ఆధారపడడం ప్రారంభిస్తామో, దేవునికి సమర్పించుకుంటామో, అప్పుడు మన ఈవి లెక్కకు మించి దేవుడు సమృద్ధిని మనకిస్తాడు. లెక్కకు మించి సమృద్ధి మనలోనికి రావాలా, లెక్కకు మించి ఆశీర్వాదం మనలోనికి రావాలా.
అలాంటి స్థితి మనలో రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. జీవితంలో సువాసన, సేవలో సువాసన, ప్రార్థనలో సువాసన, తర్వాత మన యొక్క సమర్పణలో సువాసన రావాలి. అలా ఎప్పుడైతే మన బ్రతుకులలో కనిపిస్తుందో దేవుడు మనలో గొప్ప కృపను కుమ్మరిస్తాడు. జీవితంలో, సేవలో, ఆరాధనలో, ప్రార్థనలో, సమర్పణలో ఈ 5 అనుభవాలు మనలో ఉంటే దేవుడు మన బ్రతుకులను నూతనంగా మార్చి ఆశీర్వదిస్తాడు. కాబట్టి అట్టి రీతిగా దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించునుగాక. ఈరోజు నుంచైనా నూతన ఆత్మతో, నూతన ఆశీర్వాదాలతో, దేవుని దగ్గర ఒక నూతన ఆత్మీయ ఫలాలతో మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఆ రీతిగా ప్రభువుకు మన జీవితాన్ని అప్పగించుకుందామా? స్వస్థత కావాలా, దేవుడు కావాలా? స్వస్థత కావాలా, దేవుడు కావాలా? స్వస్థత వస్తే మళ్ళా బలహీనత వస్తుంది తర్వాత. కానీ దేవుడు ఉంటే బలహీనత ఎన్నడూ మన జీవితాల్లోకి రాదు. ఆమెన్ చెప్పండి. నాకు దేవుడు కావాలా? దేవుడు నాలో ఉంటే బలహీనత నాకు రాదు. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే క్రీస్తు యేసునందున కృపచేత నేను బలవంతుడిని అవుతాను అంటాడు భక్తుడు. నువ్వు ఆత్మీయ బలం పొందుకున్నావా, శరీర బలం పొందుకున్నావా? మేలులు మర్చిపోవద్దు దయచేసి. యోబు జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. కానీ లాస్ట్కి వచ్చేలేక కొద్దిగా సాతానికి అప్పగించాల్సిన పరిస్థితి వచ్చింది. విశ్వాసమును పరీక్షించడానికి, విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు యోబును అప్పగిస్తే యోబు ఎన్నడూ కూడా దేవుణ్ణి దూషించినట్టుగా కానీ, దేవుణ్ణి శపించినట్టుగా కానీ, దేవుని మీదకి తిరగబడ్డట్టుగా కానీ మనకు అక్కడ కనిపించలా. ఈరోజు మనం తిరగబడుతున్నాం, దూషిస్తున్నాం, అవమానపరుస్తున్నాం, అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నాం, అపవిత్రంగా మాట్లాడుతున్నాం. అన్నీ మేలు జరిగినప్పుడే దేవుణ్ణి స్తుతించడం కాదు, కీడు జరిగినప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించాలి. అది క్రైస్తవుడి లక్షణం. నీ జీవితంలో మేలు కోసమే బ్రతుకుతున్నావా? కీడు వచ్చినా కూడా దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నావా? ఇక నుంచి అయినా దేవుని మీద ఆధారపడుతూ మనం విశ్వాసం ముందు నిలకడగా మనం ముందుకు సాగే వారమై ఉండాలి. ఆత్మీయతలో ఎదుగుతూ, ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ, పరిశుద్ధాత్మను పొందుకుంటూ క్రీస్తు పిల్లలంగా మనం ఎదగాలని, ప్రభు కొరకు నిలబడాలని ప్రభు పక్షంగా మాటలు తెలియపరుస్తున్నా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం దేవుణ్ణి స్తుతించుకుంటూ, ప్రతి ఒక్కరం దేవుణ్ణి స్తుతిద్దాం. ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరం దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి గణపరచుదాం. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి స్తుతిద్దాం. స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, నమ్మకమైన దేవానికి వందనాలు నాయన. రాత్రి వేళ సమయంలో నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచావు, నీ మాటల ద్వారా మమ్మల్ని ఆదరించావు నాయన. ఇంకా మా బ్రతుకులలో ఏదైనా అవిధేయతలు ఉంటే, అయా కృతజ్ఞత లేని బ్రతుకులు మా బ్రతుకులలో బ్రతుకుతున్నట్లయితే, అయా నమ్మకంగా నీ సన్నిధిలో మేము యథార్థంగా జీవించినట్లుగా సహాయం చేయండి. నీ పాత్రగా బ్రతుకున్నట్లుగా సహాయం చేయండి. స్వస్థపరచువాడవు నీవు, గాయపరచువాడవు నీవు, గాయమును కట్టువాడవు నీవు. అయా దురాత్మను పారద్రోలు వాడవు నీవు. అయా నీ పిల్లలుగా మేము ఆత్మీయంగా నీ దగ్గర నేర్చుకునే వారమే కానీ నీకు వ్యతిరేకంగా మేము నడిచేవారం కాదు నాయన. ఎవరిని స్వస్థపరచాలో, ఎవరిని బాగు చేయాలో, ఎవరిని నిలబెట్టాలో, ఎవరిని పడగొట్టాలో
సమస్తము నాయన నీ ఆధీనంలో ఉంది. మేము పనివారంగా, పనిముట్లుగా, పని పాత్రలుగా నాయన నీ సన్నిధిలో నడిపింపబడడానికి నీవే కృప చూపించండి. ఎందరైతే నాయన ఇదిగో తండ్రి బలహీనతలతో ఉన్నారో బిడ్డలు మీరు బలపరచండి. వారి పక్షంగా నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అనేక మంది బిడ్డల ప్రభువా బలహీనతలతో, వ్యాధులతో, రోగాలతో, దురాత్మలను నాయన ఇదిగో తండ్రి ఆవరించి శోధింపబడుతున్నారు. ప్రతి బిడ్డలను మీరు దర్శించండి. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. వారి బలహీనతల నుంచి, వారి బంధకాల నుంచి విడిపించి మీరే వారిని స్వస్థపరచండి నాయన. మా ఆత్మీయ పిల్లలు ఎంతోమంది బలహీనతలతో కొట్టుమిట్లాడుతున్నారు. అయా వారిని స్వస్థపరచండి. మంచి ఆరోగ్యాలతో బిడ్డలను నింపండి. అయా అపవాదినైనా వారిని ఎన్నడూ ముట్టడానికి వీల్లేదు ప్రభువా. వారిని స్వస్థపరిచినైనా నీ కృపలో, నీ కబంధ హస్తాల్లో వారిని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి దుష్టుని కాడిని కూల్చండి. ప్రతి మాంత్రిక శక్తులను కూల్చండి. ప్రతి విధమైన రోగాలను కూల్చివేసి సంపూర్ణంగా ప్రభు వారిని స్వస్థపరిచి నీ సాక్షులుగా, నీ పనిముట్లుగా, నీ పాత్రలుగా ఆ బిడ్డలు మీరు వాడుకోమని నీ కృపాస్థలకు నాయన ప్రతి బిడ్డను అప్పగిస్తూ ఉంటుండగా ఎందరైతే లైవ్ చూస్తున్నారు, ఎందరైతే వాక్యాన్ని వింటున్నారో, వినబోతున్నారో వారందరికీ నీ కృప సదాకాలం తోడయండి. కృపలో వారిని వర్ధిల్లింపజేసి ఆత్మీయతలో బలపరిచి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకును, ఈ లైవ్ చూస్తున్న బిడ్డలకును, చూడబోతున్నటువంటి వారికి మాకును సదాకాలం తోడయండి. కృపలో బంధకాలన్నీ తొలగించి కృపతో నడిపించునుగాక. ఆమెన్.